హాయ్ ఫ్రెండ్స్, గోస్ట్ విల్లా స్టోరీస్కి స్వాగతం. ఇక్కడ మీరు వినబోయే కథలు నిజ జీవితానికి దగ్గరగా ఉండే భయంకరమైన కథలు. మీకు ఇలాంటి కథలు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ రాత్రి కథ మొదలు పెడదాం. ఈ కథ ఆంధ్రప్రదేశ్లోని ఒక దట్టమైన అడవిలో జరిగిన సంఘటన. మన దేశంలో చాలా అడవులు ఉన్నాయి. కొన్ని అడవులు ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందుతాయి. కొన్ని అడవులు అడవి జంతువుల వల్ల భయంకరంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు కొన్ని అరణ్యాల్లో మనుషులు కూడా వివరించలేని సంఘటనలు జరుగుతాయి. ఈ కథ అలాంటి ఒక అడవి గురించి. ఈ సంఘటన 1998 సంవత్సరంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఒక దూర ప్రాంతంలో పెద్దగా జనాలు ఎవరూ వెళ్ళని ఒక అడవి ఉంది. ఆ అడవి చాలా భయంకరంగా ఉంటుంది. సూర్యకాంతి కూడా చెట్ల మధ్య నుంచి పూర్తిగా లోపలికి రాదు. ఆ అడవిలోకి వెళ్ళడానికి చిన్న మట్టి రోడ్లు మాత్రమే ఉంటుంది. ఆ అడవి దగ్గర ఒక చిన్న ఫారెస్ట్ స్టేషన్ ఉండేది. ఆ స్టేషన్లో ఎక్కువగా 2 గార్డులు మాత్రమే పనిచేసేవారు. ఒకరు చాలా సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న సీనియర్ ఫారెస్ట్ గార్డ్. ఆయన పేరు శంకర్. శంకర్ ఆ అడవిలో దాదాపు 20 సంవత్సరాలు పనిచేశాడు. ఆ అడవి గురించి ప్రతి చిన్న విషయం కూడా అతనికి తెలుసు. ఇంకొకరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్. అతని పేరు రాహుల్. రాహుల్ వయసు 26 సంవత్సరాలు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత అతనికి వచ్చిన మొదటి పోస్టింగ్ ఇదే. రాహుల్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అడవిలో పనిచేయడం అతనికి చిన్నప్పటి నుంచే ఇష్టం. ప్రకృతి మధ్య జీవించడం, జంతువులను చూడడం, అడవి గస్తీ చేయడం, ఇవన్నీ అతనికి ఒక అడ్వెంచర్ లాగా అనిపించేవి. అందుకే అతను మొదటి రోజు చాలా ఆనందంగా ఆ ఫారెస్ట్ స్టేషన్కి చేరుకున్నాడు. స్టేషన్ చాలా చిన్నగా ఉంది. 2 గదులు మాత్రమే ఉన్నాయి. ఒక చిన్న ఆఫీస్ గది, ఇంకొకటి గార్డులు ఉండే గది. చుట్టూ పూర్తిగా అడవి మాత్రమే కనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం శంకర్ రాహుల్కి ఆ ప్రాంతం గురించి వివరాలు చెప్పడం ప్రారంభించాడు. అడవిలో ఎక్కడ గస్తీ చేయాలి, ఎక్కడ ఎక్కువగా జంతువులు వస్తాయి, ఏ దారులు ప్రమాదకరమో అన్నీ వివరంగా చెప్పాడు. అంతా బాగానే సాగుతోంది. కానీ ఒక విషయం మాత్రం రాహుల్కి కొంచెం విచిత్రంగా అనిపించింది. సాయంత్రం అయ్యాక శంకర్ ఒక్కసారిగా టెన్షన్గా మారిపోయాడు. సూర్యుడు అస్తమించే సమయానికి అతను రాహుల్ని చూసి ఒక మాట అన్నాడు. రాత్రి 10 గంటల తర్వాత బయటికి వెళ్ళకండి సార్ అని అన్నాడు. రాహుల్ అడిగాడు, ఎందుకు అని. శంకర్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, ఈ అడవి రాత్రి చాలా మారిపోతుంది సార్. రాహుల్కి ఆ మాట పెద్దగా అర్థం కాలేదు. అతను అది పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా గడిచింది. 2వ రోజు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా గడిచిపోయింది. 3వ రోజు రాత్రి వరకు అన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఆ రాత్రి సుమారు 10 గంటలయ్యాయి. ఆ సమయంలో అడవి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. దూరంగా జింకల శబ్దాలు, అప్పుడప్పుడు గాలి వల్ల ఆకులు కదిలే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. రాహుల్ స్టేషన్ బయట కూర్చొని రిపోర్ట్ రాస్తున్నాడు. అప్పుడు ఒక్కసారిగా అతనికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. మొదట అతను అది ఏదైనా జంతువు అనుకున్నాడు. కానీ ఆ శబ్దం కొంచెం వింతగా ఉంది. అది అడుగుల శబ్దంలా ఉంది, ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు. రాహుల్ లేచి బయటికి చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. అతను టార్చ్ తీసుకుని చుట్టూ వెలుతురు వేసి చూశాడు. అప్పుడు మట్టి మీద కొన్ని అడుగుల ముద్రలు కనిపించాయి. ఆ అడుగులు చిన్న పిల్లవాడివి అనిపించాయి. రాహుల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ అడవిలో ఎలాంటి గ్రామం లేదు. అక్కడ పిల్లలుండే అవకాశం లేదు. ఆ అడుగులు అడవిలో లోపలికి వెళ్తున్నాయి. రాహుల్ ఆసక్తిగా వాటిని ఫాలో అవడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాలు నడిచిన తర్వాత అతను ఒక విచిత్రమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ పగిలిపోయిన గోడలు కనిపించాయి. పాత ఇళ్ళు, చెదిరిపోయిన తలుపులు,
పెద్దగా చెట్లు పెరిగిపోయిన ఒక ఖాళీ ప్రదేశం. అది ఒక పాత ఇళ్ళులా కనిపించింది. కానీ ఆ ఇంట్లో ఎవరూ లేరు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇళ్ళు చాలా సంవత్సరాలుగా వాడని విధంగా ఉన్నాయి. రాహుల్ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉండగా వెనక నుంచి ఒక గట్టిగా కేక వినిపించింది. సార్ అని. రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. అది శంకర్. అతను పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అతను వెంటనే రాహుల్ చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు. ఇక్కడ ఉండకండి సార్. వాళ్ళిద్దరూ త్వరగా స్టేషన్కి తిరిగి వచ్చారు. స్టేషన్కి వచ్చాక రాహుల్ అడిగాడు, అది ఏ ఇల్లు అని. శంకర్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అతను ఒక పాత కథ చెప్పడం ప్రారంభించాడు. 20 సంవత్సరాల క్రితం ఆ అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది. సుమారు 30 కుటుంబాలు అక్కడ నివసించేవారు. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. ఒక రాత్రి అక్కడ చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. రాత్రి మధ్యలో పిల్లల నవ్వులు వినిపించాయి. తర్వాత ఒక్కసారిగా కేకలు వినిపించాయి. మరుసటి రోజు ఉదయం ఫారెస్ట్ గార్డులు అక్కడికి వెళ్ళి చూశారు. ఆ గ్రామం మొత్తం ఖాళీగా ఉంది. అక్కడున్న మనుషులలో ఒక్కరు కూడా కనిపించలేదు. ఇళ్ళు అలాగే ఉన్నాయి, బట్టలు అలాగే ఉన్నాయి, భోజనం కూడా అలాగే ఉంది. కానీ మనుషులు మాత్రం కనిపించలేదు. ఆ రోజు తర్వాత ఆ గ్రామం పూర్తిగా ఖాళీగా మారిపోయింది. అప్పటి నుంచి కొన్ని రాత్రుల్లో అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. పిల్లల నవ్వులు, అడుగుల శబ్దాలు. కొంతమంది గార్డులు ఆ శబ్దాల్ని ఫాలో అయ్యారు. కానీ వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ కథ విన్న తర్వాత రాహుల్ కొంతసేపు మౌనంగా కూర్చున్నాడు. శంకర్ చెప్పిన కథ అతని మనసులో తిరుగుతూనే ఉంది. అడవిలో మాయమైన గ్రామం, పిల్లల అడుగుల ముద్రలు, రాత్రిళ్ళు వినిపించే నవ్వులు, ఇవి అన్నీ అతనికి ఒక కథలా అనిపించినా కొద్దిసేపటి క్రితం అతను చూసిన అడుగుల ముద్రలు మాత్రం నిజమే. ఆ రాత్రి వాళ్ళు ఇద్దరూ స్టేషన్లోనే ఉండిపోయారు. బయట పూర్తిగా చీకటి. అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత శంకర్ పడుకున్నాడు. కానీ రాహుల్కి మాత్రం నిద్ర రావడం లేదు. అతని మెదడులో ఒక్కటే ఆలోచన తిరుగుతోంది. ఆ గ్రామం నిజంగా ఏమైంది? అక్కడ నిజంగా ఎవరున్నారు? అలా ఆలోచిస్తూ ఉండగా రాత్రి మధ్యలో ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. మళ్ళీ అదే శబ్దం, చిన్న చిన్న అడుగుల శబ్దం. స్టేషన్ బయట నుంచి స్పష్టంగా వినిపిస్తోంది. రాహుల్ నెమ్మదిగా లేచాడు. శంకర్ని చూశాడు. అతను ఇంకా గాఢంగా నిద్రలో ఉన్నాడు. రాహుల్ నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్ళాడు. తలుపు కొంచెం తెరిచి బయట చూశాడు. చంద్రకాంతి మట్టి మీద పడుతోంది. ఆ వెలుతురులో మళ్ళీ అదే కనిపించింది. చిన్నపిల్లల అడుగులు. అవి స్టేషన్ ముందు నుంచి అడవిలోకి వెళ్తున్నాయి. శంకర్ చెప్పిన మాటలు రాహుల్కి గుర్తొచ్చాయి. ఆ అడుగుల్ని ఫాలో అయ్యేవాళ్లు తిరిగి రారు. కొన్ని క్షణాలు రాహుల్ ఆలోచించాడు. తర్వాత టార్చ్ తీసుకున్నాడు. మెల్లగా బయటికి నడిచాడు. ఆ అడుగుల ముద్రలు మళ్ళీ అదే దారిలో ఉన్నాయి. అవి నెమ్మదిగా అడవిలోకి వెళ్తున్నాయి. రాహుల్ టార్చ్ వెలుతురుతో ఫాలో అవ్వడం ప్రారంభించాడు. చుట్టూ చెట్లు గాలి వల్ల కదులుతున్నాయి. కొన్నిసార్లు ఎక్కడో దూరంగా జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ ఆ అడుగుల ముద్రలు మాత్రం స్పష్టంగా ముందుకు వెళ్తూనే ఉన్నాయి. కొన్ని నిమిషాలు నడిచిన తర్వాత మళ్ళీ అదే పాత గ్రామం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న వెంటనే అతనికి ఒక వింత అనిపించింది. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ గ్రామం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడో చాలా మెల్లగా పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. మొదట అది గాలి శబ్దం అనుకున్నాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత స్పష్టంగా అర్థమైంది, అది పిల్లల నవ్వులే. రాహుల్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతను టార్చ్తో ఒక పాత ఇల్లు లోపల వెలుతురు వేసి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అన్నీ పాడైపోయిన వస్తువులు మాత్రమే ఉన్నాయి. అప్పుడే ఒక్కసారిగా అతని వెనక నుంచి చిన్నగా నవ్వు వినిపించింది. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ మట్టి మీద కొత్తగా ఇంకో అడుగుల ముద్ర కనిపించింది. అది అతని కళ్ళ ముందే ఏర్పడింది. అంటే ఎవరో అక్కడ నడుస్తున్నారు, కానీ కనిపించడం లేదు. రాహుల్ ఒక్కసారిగా టెన్షన్ అయ్యాడు.
అతను వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అప్పటికే చుట్టూ మరికొన్ని అడుగుల శబ్దాలు వినిపించడం ప్రారంభమయ్యాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా. ఎవరో చాలామంది పిల్లలు అతని చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. అతను టార్చ్ని చుట్టూ తిప్పి చూశాడు. అప్పుడే ఒక క్షణం పాటు అతని కళ్ళకి ఒక దృశ్యం కనిపించింది. పాత ఇంటి ముందు ముగ్గురు చిన్నపిల్లలు నిలబడి ఉన్నారు. వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపించలేదు, కానీ వాళ్ళ కళ్ళు మాత్రం అతన్ని చూస్తున్నాయి. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. టార్చ్ లైట్ కొంచెం కదిలింది. మళ్ళీ లైట్ పడేసరికి అక్కడ ఎవరూ లేరు. అంతా ఖాళీగా ఉంది. రాహుల్ వెంటనే అక్కడి నుంచి బయటికి పరిగెత్తడం ప్రారంభించాడు. అడవి దాటుకుని స్టేషన్కి చేరుకునే వరకు ఆగలేదు. స్టేషన్కి చేరుకుని తలుపు బలంగా మూసేశాడు. ఆ శబ్దం విని శంకర్ లేచిపోయాడు. రాహుల్ ఊపిరి పీలుస్తూ అన్నాడు, అక్కడ వాళ్ళున్నారు అని. శంకర్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అతనేమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు తర్వాత నెమ్మదిగా అడిగాడు, వాళ్ళు అంటే పిల్లలేనా అని. రాహుల్ ఆశ్చర్యంగా చూశాడు. నీకెలా తెలుసు అని అన్నాడు. శంకర్ కొంచెం బాధగా చెప్పాడు, ఎందుకంటే నేను కూడా వాళ్ళని ఒకసారి చూశాను. రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. శంకర్ కిటికీ బయటికి చూశాడు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ ఎవరినో వెతుకుతుంటారు, ఎవరినో తీసుకెళ్లాలని చూస్తుంటారు. రాహుల్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అంటే? శంకర్ నెమ్మదిగా అన్నాడు, ఎవరైనా వాళ్ళ గ్రామంలోకి వెళితే వాళ్ళు అతన్ని ఒంటరిగా వదిలిపెట్టరు. ఆ మాట విన్న వెంటనే రాహుల్ వెనక్కి తిరిగి తలుపు వైపు చూశాడు. ఎందుకంటే స్టేషన్ బయట మళ్ళీ అదే అడుగుల శబ్దం వినిపిస్తోంది. ఈసారి అది ఒక్కటి కాదు, చాలా అడుగుల శబ్దాలు. మెల్లగా స్టేషన్ తలుపు దగ్గరకు వచ్చాయి. తలుపు బయట చిన్నపిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. శంకర్ మాత్రం కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తున్నాడు. కొన్ని క్షణాల తర్వాత అతను నెమ్మదిగా అన్నాడు, ఇప్పుడు వాళ్ళు నిన్ను చూశారు అని. రాహుల్ భయంతో అడిగాడు, అంటే? శంకర్ నెమ్మదిగా తల తిప్పి రాహుల్ని చూశాడు. అతని కళ్ళలో ఒక విచిత్రమైన వెలుగు కనిపిస్తోంది. ఇప్పటినుంచి వాళ్ళు నిన్ను ఫాలో అవుతారు. అప్పుడే తలుపు మీద మెల్లగా ఒక చప్పుళ్ళు వినిపించాయి. ఎవరో చిన్న చేతులతో తలుపు తడుతున్నట్టు. రాహుల్ గుండె ఆగిపోయినట్టు అనిపించింది. కొన్ని క్షణాలు ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. తర్వాత ఒక్కసారిగా తలుపు కింద నుంచి చిన్న చిన్న అడుగుల ముద్రలు లోపలికి కనిపించడం ప్రారంభమయ్యాయి. అవి మెల్లగా గదిలోకి వస్తున్నాయి. రాహుల్ టార్చ్ లైట్ నేల మీద వేశాడు. అక్కడెవరూ లేరు, కానీ ముద్రలు మాత్రం స్పష్టంగా ముందుకు వస్తున్నాయి. ఆ ముద్రలు నెమ్మదిగా రాహుల్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. గది మొత్తం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి శంకర్ వైపు చూశాడు. కానీ అక్కడ శంకర్ లేడు. కిటికీ తెరిచి ఉంది. బయట పూర్తిగా చీకటి. రాహుల్ ఒక్కసారిగా బయటికి చూశాడు. అప్పుడు అతని కళ్ళకి ఒక దృశ్యం కనిపించింది. స్టేషన్ ముందు అదే పిల్లలు నిలబడి ఉన్నారు. మధ్యలో శంకర్ కూడా వాళ్లతో కలిసి నిలబడి ఉన్నాడు. రాహుల్ కళ్ళలో భయం ఒక్కసారిగా పెరిగింది. అతను మెల్లగా బయటికి ఒక అడుగు వేయబోయాడు. అప్పుడే శంకర్ చెయ్యి పైకి ఎత్తి ఆపమన్నట్టు చూపించాడు. రాహుల్, బయటికి రావద్దు అని అన్నాడు. ఆ మాటలో ఒక హెచ్చరిక ఉంది, కానీ అదే సమయంలో ఏదో దాచిపెట్టిన నిజం కూడా ఉంది. రాహుల్ గమనించాడు. శంకర్ పెదాలు కదులుతున్నాయి, కానీ ఆ శబ్దం మాత్రం వేరే దిశ నుంచి వస్తోంది. అది అతని ముందు ఉన్న శంకర్ గొంతు కాదు, అది ఎక్కడో వెనక నుంచి వినిపిస్తోంది. రాహుల్ ఒక్కసారిగా తిరిగి చూశాడు. స్టేషన్ లోపల గోడ దగ్గర చీకట్లో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. టార్చ్ లైట్ అతని ముఖంపై పడింది. అది శంకర్. అతనే, కానీ బయట కూడా శంకర్ ఉన్నాడు. ఇద్దరు ఒకేసారి.
రాహుల్ చేతిలో టార్చ్ వణికింది. ఏం అర్థం కాలేదు. బయట ఉన్న శంకర్ నెమ్మదిగా నవ్వాడు. లోపల ఉన్న శంకర్ మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అప్పుడే లోపల ఉన్న శంకర్ మెల్లగా మాట్లాడాడు. బయట ఉన్నవాణ్ణి నమ్మకు అని. రాహుల్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతను అయోమయంలో పడిపోయాడు. ఎవరిని నమ్మాలి? బయట ఉన్న శంకర్ లేక లోపల ఉన్న శంకర్? బయట ఉన్న పిల్లలు ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు. ఆ నవ్వు కాస్త కాస్త పెరుగుతోంది. స్టేషన్ తలుపు దగ్గర మెల్లగా అడుగుల ముద్రలు లోపలికి వస్తున్నాయి. లోపల ఉన్న శంకర్ మళ్ళీ అన్నాడు, రాహుల్ విను, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ఒకే ఒక దారి ఉంది. రాహుల్ వెంటనే అడిగాడు, ఏది అని అడిగాడు. శంకర్ నెమ్మదిగా అన్నాడు, వాళ్లను చూడకపోవడం, వాళ్ళు లేరని నమ్మడం, వాళ్ల మాట వినకపోవడం. బయట ఉన్న శంకర్ ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. అది ఆలస్యమైపోయింది రాహుల్, నువ్వు ఇప్పటికే చూసేశావు. ఆ మాటతో రాహుల్ గుండెలో చలి పరిగెత్తింది. అప్పుడే బయట ఉన్న పిల్లల్లో ఒకరు ముందుకొచ్చాడు. అతను తలుపు దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, బయటికి రా అని. ఆ ఒక్క మాట గదిలో ప్రతిధ్వనించింది. రాహుల్ చెవుల్లో ఆ శబ్దం మళ్ళీ మళ్ళీ వినిపించింది. లోపల ఉన్న శంకర్ ఒక్కసారిగా కేక వేశాడు, వినకు అని, తలుపు తెరవకు అని. రాహుల్ చేతులు వణుకుతున్నాయి. తలుపు కంచం దగ్గర అతని వేళ్లు ఉన్నాయి. బయట నుంచి మళ్ళీ అదే శబ్దం, బయటికి రా అని సౌండ్. ఈసారి అది కొంచెం స్పష్టంగా వినిపించింది. అతని మనసులో ఏదో లాగుతున్నట్టు అనిపించింది. అతను నెమ్మదిగా తలుపు తెరిచాడు. తలుపు తెరిచిన వెంటనే గాలి ఒక్కసారిగా లోపలికి దూసుకువచ్చింది. టార్చ్ ఆరిపోయింది. అన్నీ చీకటిగా మారిపోయాయి. ఆ చీకట్లో పిల్లల నవ్వులు, అడుగుల శబ్దాలు మెల్లగా దగ్గర పడుతున్నాయి. రాహుల్ కేక వేయబోయాడు, కానీ శబ్దం బయటకు రాలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. మరుసటి రోజు ఉదయం ఆ ఫారెస్ట్ స్టేషన్ తలుపు తెరిచి ఉంది. లోపల ఎవరూ లేరు. టేబుల్ మీద రాహుల్ ఫైల్ అలాగే ఉంది. టార్చ్ నేల మీద పడింది, కానీ రాహుల్ మాత్రం కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత కొత్త ఆఫీసర్ ఆ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను మొదటి రోజు స్టేషన్కి వచ్చాడు. చుట్టూ చూశాడు. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. సాయంత్రం అయ్యాక అతను బయట కూర్చొని ఉన్నాడు. అప్పుడే వెనక నుంచి ఒక వాయిస్ వినిపించింది, సార్ అని. అతను తిరిగి చూశాడు. అక్కడ ఇద్దరు నిలబడి ఉన్నారు. వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపించాయి. ఒకరు శంకర్, ఇంకొకరు రాహుల్. ఇద్దరూ చాలా సాధారణంగా కనిపిస్తున్నారు. కొత్త ఆఫీసర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. మీరిక్కడి గార్డులా అని అడిగాడు. శంకర్, అవును సార్, చాలా కాలంగా ఇక్కడే ఉన్నాం అని అన్నాడు. రాహుల్ కూడా నెమ్మదిగా అదే అన్నాడు. కొత్తగా వచ్చారా సార్ అని అడిగాడు. కొత్త ఆఫీసర్ తల ఊపాడు. అవును, ఈరోజే జాయిన్ అయ్యాను అని అన్నాడు. శంకర్ కాసేపు అతన్ని చూసి, సార్, ఒక చిన్న సలహా, రాత్రి 10 తర్వాత బయటికి రావద్దు అని అన్నాడు. రాహుల్ కూడా అదే మాట మళ్ళీ అన్నాడు. అవును సార్, బయటికి రావద్దు. కొత్త ఆఫీసర్ చిన్నగా నవ్వుకున్నాడు. సరే అని చెప్పి స్టేషన్ లోపలికి నడిచాడు. తలుపు మెల్లగా మూసుకున్న శబ్దం వినిపించింది. బయట శంకర్, రాహుల్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత ఇద్దరూ నెమ్మదిగా నవ్వుకున్నారు. ఆ అడవిలో కథ మారదు. మారేది ఒక్కటే, అక్కడికి వచ్చే మనుషులు. ఎందుకంటే శంకర్ లాగానే రాహుల్ లాగానే ఇప్పుడే వచ్చిన ఆ కొత్త ఆఫీసర్ కూడా ఆ అడవి నుంచి బయటికి వెళ్ళలేదు. ఇక ఎప్పటికీ వెళ్ళలేదు కూడా. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంకా భయంకరమైన కథలు వినాలంటే గోస్ట్ విల్లా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో కథతో, మరొక రాత్రి.